మహానుభావుడైన ఎన్టీఆర్ గారికి ఆనాడు వెన్నెపోటు పెడిచి రాజకీయంగా ద్రోహం చేసి ఆయనపై చెప్పులు వేయించే స్థాయికి దిగజారిన చంద్రబాబు నాయుడు నేడు ఎక్కడా లేని ప్రేమను బొలగబోస్తున్నారని నందమూరి లక్ష్మీ పార్వతి తీవ్ర విమర్శలు చేశారు. సీనియర్ ఎన్టీఆర్ గారి సతీమణిగా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శిగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన రాజకీయ ప్రతిష్ట దిగజారుతున్న ప్రతిసారి ఎన్టీఆర్ గారి పేరును బయటకు తీసుకొచ్చి ఆయన వారసుడన్నట్లు నటించడం అత్యంత దుర్మార్గమని ఆమె మండిపడ్డారు. ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీని, ఆయన ఆశయాలను చంద్రబాబు పూర్తిగా వక్రీకరించారని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. అధికార లాలనతో ఎన్టీఆర్ ను అవమానించి మానసికంగా గాయపరిచారని, ఆ అవమానాల వల్లే ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయని ఆమె గుర్తు చేశారు. అప్పట్లో ఎన్టీఆర్ గారి చుట్టూ జరిగిన ఈ పరిణామాలు దేశమంతా చూసిందని, చరిత్రలో చెరిగిపోని మచ్చలాగా నిలిచిపోయాయని ఆమె అన్నారు. నేడు అదే చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన పేరుతో సభలు నిర్వహిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇది నిజమైన ప్రేమ కాదని, పూర్తిగా రాజకీయ అవసరాల కోసం చేస్తున్న నాటకమని ఆమె స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పేరు చెప్పుకునే అర్హత చంద్రబాబుకు లేదని, ఆయన చేసిన ద్రోహాన్ని ఎవరూ మర్చిపోలేరని ఆమె అన్నారు. మనిషి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వెలువడుతున్నాడంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ఎంత దురదృష్టమైనటువంటి పరిస్థితుల్లో చాలా ఆవేదన కలుగుతా ఉంది. అంతటి మహానుభావుడు అంత వెన్నుపోటు పొడిచాడు, చెప్పులేయించాడు. ఆ రోజు దారుణంగా ఆయన నానా తిట్లు తిట్టారు, ఆయన మీద కేసులు వేశారు, కోర్టుకు వెళ్ళారు. ఇన్ని చేసి మళ్ళా మా దేవుడు, మా నాయకుడు, మేము అంత విగ్రహం పెడతాం, ఇంత విగ్రహం పెడతాం, ఇన్నేళ్లు లేని ప్రేమంతో వాళ్ళు పోస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు అతను ప్రతిష్ట దిగజారుతున్నప్పుడల్లా ఎన్టీఆర్ పేరు పైకి తీసుకొస్తా ఉన్నాడు. అసలు మొదట్లో ఎన్టీఆర్ సభ్యత్వ పుస్తకాల్లో కూడా ఆయన పేరు లేకుండా చేసినటువంటి మనిషి, అసలు ఎన్టీఆర్ బొమ్మను తీసుకెళ్లి బాత్రూంలో పడేసినటువంటి మనిషి, ఆఖరికి అతని స్నేహితుడైన రాధాకృష్ణతో కలిసి అసలు ఎన్టీఆర్ పేరుని మరి ఆరోగ్యశ్రీ తీసేద్దామని చెప్పి ఓపెన్ గా చెప్పినటువంటి మనిషి. అటువంటి వాడు మళ్ళా ఈ రోజు ఎన్టీఆర్ మా దేవుడు, ఆయనకి ఏదో చేస్తాం, ఆయన ఆశయాన్ని నిలబెడతామంటూ మళ్ళీ ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాడు. ఎన్టీఆర్ అభిమానులు మోసం చేస్తా ఉన్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నాను, కోట్లాది మంది ఉన్నారు తెలుగు వాళ్ళు ఎన్టీఆర్ అభిమానులు, దేశ విదేశాల్లో కూడా ఉన్నారు. ఇన్నేళ్లుగా మీకు అతని మోసం అర్థం కావట్లేదా? అతను చేసిన దుర్మార్గాలు మీ దృష్టికి ఒక్కసారి కూడా రావా? ఇంత దుర్మార్గంగా ఎన్టీఆర్ని చంపినటువంటి ఒక వ్యక్తిని మీరు అతన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో ఒక్కసారైనా మీరు గుణమే చేసుకుని ఆలోచించండి. నిజమైన ఎన్టీఆర్ అభిమానులు అయితే ఎన్టీఆర్ జరిగిన అన్యాయాన్ని, చివరి రోజుల్లో ఆయన ఆక్రోశాన్ని, ఆయన ఆడియోల ద్వారా, వీడియోల ద్వారా ప్రజలకు చెప్పినటువంటి సందేశాన్ని, వీటన్నిటిని మీరు పట్టించుకోరా? చంద్రబాబు ఆడేటువంటి అబద్ధాలు, చంద్రబాబు మీడియా చెప్పేటువంటి అబద్ధాలు, వీటినే నమ్ముతూ అవే ఫాలో అవుతుంటారా? అంటే మీలో కూడా ఎక్కడో ఎన్టీఆర్ పట్ల నిజమైన ప్రేమ లేదని నాకు అనిపిస్తా ఉంది. నిజమైన అభిమానులు అయితే ఒక్కసారి చంద్రబాబు నాయుడు దుర్మార్గాన్ని చూడండి. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ చేసిన ద్రోహాన్ని గురించి మీరు ఒకసారి ఆలోచించండి. ఎన్నేళ్లైనా చరిత్ర అనే సంగతి మర్చిపోవద్దండి. ఎన్టీఆర్ గారి వర్ధంతి రోజైనా, 30వ వర్ధంతి రోజైనా మీరు ఎన్టీఆర్ నిజమైన అభిమానులు ఆలోచించండి. ఒకసారి దయచేసి ఆలోచించండి. చివరి క్షణాల్లో ఆయన ఎంత దుఃఖపడ్డారో, తనకు జరిగిన అవమానానికి ఎంత విలపించారో, వచ్చిన అభిమానులందరి దగ్గర ఎంత ఆవేదన వెలుబుచ్చారో. ఈ దుర్మార్గుడు, ఈ వెన్నుపోటుదారుడు, ఈ కుట్రదారుడు, మరి ఇటువంటి నీచుడు నా అల్లుడని చెప్పుకోవడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను. నమ్మి నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తే నా గొంతు కోశాడు. చివరికి నేను వ్యవస్థాపక అధ్యక్షుడు, నన్ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాడు. తర్వాత అధికారాన్ని 254 సీట్లు నేను కష్టపడి ఎన్నికల్లో సాధించుకుంటే 8 నెలలు తిరగకుండానే మరి ఏదో వంకలు చెప్పి వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను పెట్టి దారుణంగా వాళ్ళని డబ్బుతో కొనుగోలు చేసి చివరికి నా పదవికి ఎసురు పెట్టిన నీచుడు. ఇటువంటి చంద్రబాబును అసలు రాజకీయ రంగంలో ఉంచకూడదు అని చెప్పి ఎలుగెత్తి చాటాడే మీ అన్న నందమూరి తారక రామారావు. ఆయన కళ్ళ నీళ్లతో కాదు, రక్తపు బాష్పాలతో ఆయన చెప్పాడే ఆ దుర్మార్గుడు తనకు చేసిన అపకారాన్ని గురించి. వీటన్నిటిని గురించి దయచేసి మీరు ఆలోచించరా? బాధపడరా? ఆవేదన లేదా? ఎంతసేపు ఈ చంద్రబాబు చెప్పే అబద్దాల చరిత్రనే ఫాలో అవుతారా?
ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ నీచుడు చేసిన పాపాలని ఒక్కసారి సమీక్షించుకోండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2 రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్ని పీడించు తిన్నాడు. రైతుల పాలిట శాపంలాగా మారాడు. అదేవిధంగా ఎంతో మందిని కాల్చి చంపించాడు. అటువంటి నీచుడు మళ్లీ కూడా ఆంధ్రప్రదేశ్ విడిపోవటానికి కూడా అతనే కారకుడయ్యాడు. విడిపోయిన తర్వాత మళ్ళా ఏదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడని నమ్మి ప్రజలు ఇస్తే అప్పుడు కూడా హామీల మీద హామీలు 600 హామీలు ఇచ్చి ఒక్కడు కూడా నెరవేర్చకుండా ఆ రోజు కూడా ప్రజల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు. మళ్లీ మొన్న ఈవీఎంలను అడ్డం పెట్టుకుని వచ్చాడు తప్ప జగన్ మీద అసంతృప్తి, జగన్ మీద ఏ విధమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఎక్కడా కూడా లేదు, ఏ వర్గంలో కూడా లేదు చెప్పాలి అంటే. ఎన్టీఆర్ నిజమైన అభిమానులు, తెలుగుదేశం పార్టీకి ప్రాణం పోసిన కార్యకర్తలు చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలను గుర్తించవలసిన సమయం వచ్చిందని లక్ష్మీ పార్వతి పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ఆశయాలు ప్రజాసేవేనని, వ్యక్తిగత లాభాల కోసం రాజకీయాలు వాడుకోవడం కాదని ఆమె స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పేరును వాడుకుని తన రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకున్న ప్రయత్నాలు ప్రజలు తిప్పికొట్టాలని, సత్యం ఎప్పటికైనా గెలుస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.